వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు వీడియోలో correlated nested query in DBMS కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో నెస్టెడ్ క్వరీ అంటే చూసాము. సో నెస్టెడ్ క్వరీ అంటే ఏంటి? ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ ఎంబీడ్ అయి ఉంటే దాన్ని నెస్టెడ్ క్వరీ అంటాం. అంటే ఒక అవుటర్ క్వరీ ఇంకొక ఇన్నర్ క్వరీ కలిపి ఉంటే మన క్వరీలో దాన్ని నెస్టెడ్ క్వరీ అంటాం. అంటే ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ ఉంటుంది. సో మరి ఇది కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ, దానికి దీనికి రిలేషన్ ఏంటి, ఆ డిఫరెన్స్ ఏంటి అని చూద్దాం ఈ వీడియోలో. కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏ నెస్టెడ్ క్వరీ అనమాట. కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ అన్నా కూడా అంటే ఏంటి? నెస్టెడ్ క్వరీ అంటే ఏంటి? ఒక క్వరీ లోపల ఇంకొక క్వరీ ఉంటుంది. సో ఈ కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ కూడా నెస్టెడ్ క్వరీలో ఒక టైపే. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు నెస్టెడ్ క్వరీ తీసుకున్నారనుకోండి, ఒక అవుటర్ క్వరీ ఒక ఇన్నర్ క్వరీ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్స్ బేస్ చేసుకుని అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎక్కడ? నెస్టెడ్ క్వరీలో. కానీ ఇక్కడ కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీకి వచ్చేటప్పటికి, ఇన్ కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ ఇన్నర్ క్వరీ ఎగ్జిక్యూట్స్ ఎవ్రీ టైమ్ వెన్ అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్స్. అంటే ఈ అవుటర్ క్వరీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రతిసారి కూడా ఈ ఇన్నర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీలో. అదే డిఫరెన్స్ నెస్టెడ్ క్వరీకి కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీకి. అండ్ మామూలు నెస్టెడ్ క్వరీలో అయితే ఫస్ట్ ఇన్నర్ క్వరీ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆ రిజల్ట్స్ బేస్ చేసుకుని అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీలో అవుటర్ క్వరీ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయితే ఇన్నర్స్ క్వరీ కూడా అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ సబ్ క్వరీ యూజెస్ వాల్యూస్ ఫ్రమ్ ద అవుటర్ క్వరీ. సో ఈ కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ అనేది ఏంటంటే ఒక సబ్ క్వరీ. ఈ సబ్ క్వరీ ఈ అవుటర్ క్వరీలోంచి వాల్యూస్ని యూజ్ చేసుకుంటుంది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు. ఓకే, ఇది కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక క్వరీ చూడండి, ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఆ ఎంప్లాయీ టేబుల్ మీద ఒక క్వరీ రాయాలి మనం. దేని గురించి అంటే, ఫైండ్ ద ఎంప్లాయీస్ హూ ఎర్న్స్ ద సాలరీ మోర్ దాన్ యావరేజ్ సాలరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. అంటే ఇక్కడ ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళ సాలరీస్ ఇక్కడ లిస్ట్ అయ్యాయి. మనం ఇక్కడ క్వరీ దేనికి రాయాలంటే, మనం ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరివి? వాళ్ళ శాలరీ, ఎంప్లాయీస్ శాలరీ ఎవరిదైతే వాళ్ళ డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ టేబుల్లో చూడండి, 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సిఎస్సి, ఐటీ. సిఎస్సిలోనేమో ఒకరికి 20,000, ఒకరికి 25,000. సో ఇప్పుడు ఈ సిఎస్సి డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ సాలరీ ఎంత అవుతుంది? 22,500. అలాగే ఐటీ డిపార్ట్మెంట్లో 2 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ సాలరీస్ ఎంత? 30,000, 35,000. సో ఐటీ డిపార్ట్మెంట్స్ యావరేజ్ సాలరీ ఎంత? 32,500. ఇప్పుడు మనం ఈ క్వరీ ఎలా రాయాలంటే, ఎవరి ఎంప్లాయీస్ సాలరీస్ సిఎస్సి డిపార్ట్మెంట్లో 22,500 కంటే ఎక్కువ ఉన్నాయో, అలాగే ఐటీ డిపార్ట్మెంట్లో 32,500 కంటే ఎక్కువ ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనం బయటికి తీయాలి. ఓకే, దానికోసం మనం కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీని యూజ్ చేసి రాయాలి. ఎందుకు ఈ క్వరీ మనం కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ యూజ్ చేసి రాస్తామంటే, ప్రతిసారి ఇప్పుడు ఒక టపుల్ చెక్ చేస్తుంది అనుకోండి, ఈ టపుల్లో శాలరీ చెక్ చేస్తున్నప్పుడు ఇది యావరేజ్ శాలరీ కంటే ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఆ యావరేజ్ శాలరీ ఫైండ్ అవుట్ చేసేదానికి మనం ఈ సబ్ క్వరీ రాస్తాం. సో ప్రతిసారి ప్రతి టపుల్కి మనకి యావరేజ్ శాలరీ చెక్ చేయాలి కదా, అంటే ప్రతిసారి మన అవుటర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇన్నర్ క్వరీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందుకనే మనం కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ ద్వారా ఈ క్వరీ రాస్తాం అనమాట. ఓకే, చూడండి, సెలెక్ట్ నేమ్ సాలరీ డిపార్ట్మెంట్. సెలెక్ట్ నేమ్ సాలరీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎంప్లాయీ. అంటే ఎంప్లాయీ టేబుల్కి ఏలియాస్ నేమ్ అనమాట. సో ఎంప్లాయీ టేబుల్ నుంచి నేము సాలరీ డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేయాలి. వేర్ అవర్ కండిషన్ ఏంటి? ఎవరి ఎంప్లాయీ సాలరీస్ అయితే వాళ్ళ డిపార్ట్మెంట్ యావరేజ్ సాలరీస్ కంటే ఎక్కువ ఉంటాయో వాళ్ళని మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వేర్ సాలరీ ఈజ్ గ్రేటర్ దాన్, ఇక్కడ కోరిలేటెడ్ నెస్టెడ్ క్వరీ రాస్తున్నాం అనమాట. సెలెక్ట్ యావరేజ్ సాలరీ, ఈ డిపార్ట్మెంట్ యొక్క ఈ సాలరీలో యావరేజ్ సాలరీ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ ఎంప్లాయీ. ఈ కాలమ్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, దానికోసం సెలెక్ట్ యావరేజ్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఎంప్లాయీ డాట్ డిపార్ట్మెంట్.
సో మనం అవుటర్ క్వరీలో ఏ ఎంప్లాయీ అయితే చెక్ చేస్తున్నామో, సపోజ్ ఈ ఫస్ట్ టపుల్ తీసుకున్నామని అనుకోండి, వీళ్ళ డిపార్ట్మెంట్ ఏంటి, సిఎస్సి. సో ఈ శాలరీ కాలంలో సిఎస్సి అని ఉన్న డిపార్ట్మెంట్ యావరేజ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేసి ఈ పర్టికులర్ పర్సన్ శాలరీ ఈ యావరేజ్ శాలరీ కంటే గ్రేటర్ ఉందా లేదా అని చెక్ చేసి, ఒకవేళ గ్రేటర్ ఉంటే మాత్రమే మన రిజల్ట్ డిస్ప్లే చేయాలి. అంటే ప్రతిసారి అవుటర్ టపుల్ చెక్ చేస్తున్నప్పుడు ఇన్నర్ క్వరీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాగే ఇందాకేం చెప్పాము, ఈ ఇన్నర్ క్వరీ అవుటర్ క్వరీ నుంచి వాల్యూస్ యూజ్ చేసుకుంటుందని చెప్పాము. ఎక్కడ యూజ్ చేసుకుంటుంది? ఇక్కడ ఈ పర్టికులర్ క్వరీలో డిపార్ట్మెంట్ చెక్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ అవుటర్ క్వరీలో డిపార్ట్మెంట్కి ఏదైతే, ఇన్నర్ క్వరీలో ఆ డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ సాలరీని క్యాలిక్యులేట్ చేయాలి. అందుకని ఇది అవుటర్ క్వరీస్ నుంచి వాల్యూస్ని తీసుకుని కోరిలేటెడ్ సబ్ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. సో ఈ క్వరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి అవుట్పుట్లో ఏమొస్తాయంటే నేమ్, సాలరీ, డిపార్ట్మెంట్, ఫస్ట్ టపుల్ చెక్ చేసింది అనుకోండి 20,000. సో ఇప్పుడు సిఎస్సి డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ సాలరీకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది 22,500 అవుతుంది. 20,000 అనేది 22,500 కంటే గ్రేటర్ కాదు కాబట్టి ఈ టపుల్ రిజల్ట్లో రాదు. అలాగే సెకండ్ టపుల్ తీసుకుంటున్నప్పుడు ఈ ఎంప్లాయీ యొక్క డిపార్ట్మెంట్ ఐటీ. సో ఐటీ డిపార్ట్మెంట్ యొక్క యావరేజ్ సాలరీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది 32,500 అంటే గ్రేటర్ కాదు, ఇక్కడ 30,000 ఉంది. సో ఈ టపుల్ కూడా రిజల్ట్లో రాదు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జెడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జెడ్ది 25,000 అనేది 22,500 కంటే ఎక్కువే. సో అందుకని ఈ టపుల్ రిజల్టెంట్ టేబుల్లో రిజల్ట్లో మనకి వస్తుంది. జెడ్ 25,000 అండ్ డిపార్ట్మెంట్ సిఎస్సి. సిమిలర్లీ డబ్ల్యూ 35,000 అండ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఐటీ. సో వీళ్ళిద్దరు శాలరీస్ మాత్రమే వాళ్ళ డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీస్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఆ 2 టపుల్స్ మాత్రమే మనకి రిజల్ట్లో డిస్ప్లే అయింది. ఇలాగా కోరిలేటెడ్ సబ్ క్వరీస్ యూజ్ చేసుకుని మనం DBMSలో క్వరీస్ రాస్తాము. ఓకే, మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.